కుంభ అనగా అమృత భాండం, మేళ అనగా జాతర అని అర్థం. కుంభమేళ అనగా అమృతం పొందే ప్రాంతం. 12 ఏళ్లకొకసారి వచ్చే అతిపెద్ద స్నానోత్సవం. మహాకుంభమేళగా జగత్ ప్రసిద్ధి చెందింది. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగరాజ్లో గంగమ్మ తల్లిని మనస, వాచ, కర్మన పూజించి, భక్తి శ్రద్ధలతో పవిత్ర స్నానమాచరించి జన్మ ధన్యత చేసుకోవడమే మహాకుంభమేళా పరమార్థం. క్షీరసాగర మథనం సమయంలో అమృతం కోసం సురులు, అసురులు సమరం సాగిస్తున్న సందర్భంలో 4 చుక్కల అమృతం భూలోకంలోని 4 నదులైన గంగా, శిప్రా, గోదావరి, త్రివేణి సంగమంలో కలసినందువల్ల కొన్ని సమయాల్లో ఆ నదుల నీళ్లు అత్యంత పవిత్రతను పొందుతాయి. మహాకుంభమేళ సమయాన అడుగడుగున ఆధ్యాత్మికత వెల్లివిరిసే వేళ. సామాన్యులతో పాటు శివ, విష్ణు భక్తులు, అఘోరాలు, సాధువులు, పండితులు తరలివస్తారు. భజనలతో, భగవన్నామస్మరణంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో త్రివేణి సంగమం అత్యంత పవిత్రమై అలరారుతుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించినంతనే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతామని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సాయం సంధ్య వేళ త్రివేణి ఘాటులలో అర్చకులు నదీమ తల్లికి ఇచ్చే హారతులు అత్యంత మనోహరమై ఆనందాన్ని ఇస్తాయి. కుంభమేళా దర్శనం ఆధ్యాత్మిక జీవన పథంలో అపురూప ఘట్టమై నిలిచిపోతుంది.